హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం పిండి మరపట్టించుకోకుండా అలానే మినపగుండ్లు నానబెట్టకుండా అప్పటికప్పుడు ఈజీగా మినపగుండ్లతో ఈ చక్రాలు చేసాము. చాలా చాలా బాగున్నాయి. డెఫినెట్గా ట్రై చేయొచ్చు. అండ్ ఇవి స్నాక్స్కి చాలా బాగుంటాయి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ప్రాసెస్ ఏంటంటే, ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ మినపగుండ్లు అండ్ అలాగే చిన్న టీ గ్లాస్ అంతా సగ్గు బియ్యం వేసేసుకోవాలి. దీంట్లో వాటర్ పోసుకొని మంచిగా ఒక 2 to 3 టైమ్స్ నీట్గా వాష్ చేసేసుకొని వాటర్ అన్ని వంపేసుకోవాలి. ఇవి ఇట్లాగా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత మనం దీంట్లోకి వాటర్ వేసుకోవాలి. ఒక గ్లాస్ మినపగుండ్లకి ఎంత కొలత అనేది ఇక్కడ చెప్తాను. మీరు కావాలంటే కప్స్తో అయినా మెజర్ చేసుకోవచ్చు. సో 1 గ్లాస్ ఆఫ్ మినపగుండ్లకి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసేసుకొని ఒక 3 to 4 విజిల్స్ లో ఫ్లేమ్లో రానివ్వండి. ఎందుకంటే మనకి సగ్గుబియ్యం అవన్నీ కూడా మనం ఏం నానబెట్టలేదు కాబట్టి లో ఫ్లేమ్లో ఒక 4 to 5 విజిల్స్ వస్తే మనకి మినపగుండ్లు అండ్ అలాగే సగ్గుబియ్యం అనేది చాలా సాఫ్ట్గా మంచిగా కుక్ అయిపోతుంది. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి, బాగుంటుంది. ఇక్కడ చూడండి, అసలు మనం జస్ట్ చేత్తో ఇలా అంటే కూడా ఫింగర్స్తో చాలా సాఫ్ట్గా అయిపోయింది అనమాట. సో ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లో వేసేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. అండ్ గ్రైండ్ చేసుకునేటప్పుడు కూడా మనం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనకి దోశ బ్యాటర్ ఎట్లా అయితే సాఫ్ట్గా ఉంటుందో చూడండి, చాలా సాఫ్ట్ సిల్కీ టెక్స్చర్ ఉండాలన్నమాట. ఎక్కడ కూడా మినపగుండ్లు ఏం లేకుండా మంచిగా కొంచెం వాటర్ వేసుకుంటూ చూసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు గ్రైండ్ చేసుకోండి. ఒకేసారి వాటర్ వేస్తే ఏంటంటే మనకి మంచిగా గ్రైండ్ అవ్వదు అండ్ అలాగే కన్సిస్టెన్సీ కూడా కొంచెం డిఫరెన్స్ వస్తుంది. సో ఇట్లా చూపిస్తున్నట్టు సేమ్ కొంచెం సాఫ్ట్గా మనకి దోశ బ్యాటర్ స్మూత్గా ఎట్లయితే ఉంటుందో మినపగుండ్లు అలానే ఉంటుంది. అండ్ అలాగే మనం దీంట్లో సగ్గుబియ్యం వేయడం వల్ల చాలా క్రిస్పీగా అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. సో ఇట్లా మిక్సీ వేసేసుకొని మొత్తం కూడా ఇట్లా తీసుకున్నాం కదా. సో ఈ బ్యాటర్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి అండ్ కారపొడి కూడా కొంచెం టేస్ట్కి చూసుకొని నచ్చినంత వేసేసుకోవచ్చు. అండ్ తెల్ల నువ్వులు కూడా చాలా బాగుంటాయి అనమాట, కమ్మగా ఉంటాయి అక్కడక్కడ తగులుతుంటే. అండ్ వాము కొంచెం క్రష్ చేసి చూపిస్తున్నట్టు వేసుకుంటే ఏంటంటే ఆ ఫ్లేవర్ అనేది మనకి మంచిగా తెలుస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదంతా కూడా ఒకసారి మినపగుండ్లు బ్యాటర్ ఏదైతే ఉందో దానికి మంచిగా పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. అంతా ఇట్లా మంచిగా మిక్స్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాం. దీంట్లో బియ్యపిండి వేసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే మనము ఈ మినపగుండ్లని తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్తో ఇట్లా చూపిస్తున్నట్టు జల్లించుకున్నట్టు తీసుకోవాలి. ఇది నార్మల్ పొడి బియ్యపిండే అనమాట. మనము నానపెట్టకుండా జస్ట్ మనము మరపట్టించుకుంటాం కదా బియ్యపిండి, అది ఇంట్లో ఉంటుంది కాబట్టి చక్కగా సో సేమ్ దాంతోనే చేసేసుకోవచ్చు అనమాట. ఇట్లా చూపిస్తున్నట్టు ఇక్కడ మేము మా దగ్గర చిన్న జల్లెడు ఉంది కాబట్టి ఒక్కొక్క గ్లాస్ని ఇట్లాగా జల్లించుకొని తీసుకుంటున్నాము. సో కంప్లీట్గా అయితే ఒక 5.5 గ్లాసెస్ ఆఫ్ బియ్యపిండి తీసుకున్నాం, పొడి బియ్యపిండి. ఇట్లా చూపిస్తున్నట్టు మంచిగా జల్లించేసుకోవాలి. అండ్ దీంట్లోకి మనం చక్రాలు ఒత్తుకోవడానికి ఆయిల్ పెట్టుకుంటాం కదా, సో అదే ఆయిల్లో నుంచి ఒక ఇట్లా చూపిస్తున్నట్టు 2 గరిటెలు ఆయిల్ వేసుకోవాలి. అది కూడా చాలా వేడిగా ఉన్న ఆయిల్నే వేసుకోవాలి. ఇక్కడ చూడండి, పిండి మీద వేయగానే మనకి మంచిగా పొంగుతున్నట్టు అట్లా కనిపిస్తుంది కదా, అట్లా డెఫినెట్గా రావాలన్నమాట. అట్లా వస్తేనే మనకి చక్రాలు అనేది చాలా క్రిస్పీగా అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. ఇట్లాగా కొంచెం కాలుతుంది కాబట్టి ఒక గరిటెతో మంచిగా మిక్స్ చేసేసుకొని కొంచెం వాటర్ పోసుకుంటూ తడుపుకోండి. సో ఆల్రెడీ మనకి మినపగుండ్లు బ్యాటర్ ఏదైతే ఉందో అది కొంచెం వెట్గానే ఉండిది కాబట్టి చూసుకొని మిక్స్ చేసుకోండి. పిండిని మరీ గట్టికి కాకుండా మరీ లూజ్కి కాకుండా చూసుకొని జాగ్రత్తగా కలుపుకుంటే మనకి చక్రాలు అనేది ఆయిల్ ఎక్కువ పీలవకుండా అండ్ అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇలా కలుపుకున్న పిండిని చక్రాల గిద్దలో వేసేసుకొని వేడిగా ఉన్న నూనెలో ఇలా చూపిస్తున్నట్టు చక్రాలాగా ఒత్తేసేసుకొని అండ్ అలాగే ఇట్లా ఒత్తుకున్న తర్వాత ఒక 2 minutes వదిలేయండి. మనము ముందే టర్న్ చేసేస్తుంటే విరిగిపోతాయి అనమాట. కొంచెం మనకి ఉడికిన తర్వాత నెక్స్ట్ సైడ్కి టర్న్ చేసుకొని 2 sides కూడా మంచిగా ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ క్రిస్పీగా కూడా చాలా బాగా వస్తాయి. చాలా చాలా క్రిస్పీగా ఉంటాయి. డెఫినెట్గా ఒకసారి ట్రై అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.